హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల నుంచి రేషన్ కార్డులకైతే కనుక రేషన్ అనేది అయితే బంద్ అయితే చేయబోతున్నారు. ఆ కారణం చేత రేషన్ అనేది ఇవ్వరు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తారో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యాక్చువల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈ మే నెలకు సంబంధించి మే నెల రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ రేషన్ కార్డుదారులకైతే రేషన్ అనేది అయితే కనుక ఇవ్వరన్నమాట. ఎవరెవరికి ఇవ్వరు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ అయితే కనుక జరుగుతుంది. సో ఈకేవైసీ ఎవరెవరు చేపించుకోలేదో వాళ్ళందరికీ మే నెలలో రేషన్ అనేది పోవచ్చు అనమాట. అంటే మనకు ప్రస్తుతం ఈకేవైసీ అనేది చేస్తున్నారనమాట. రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీ రేషన్ డీలర్ వద్ద మీరు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది అంటే వేలిముద్ర అనేది అయితే వేయవలసి ఉంటుంది. కార్డులో ఉండే వాళ్ళందరూ వేయాల్సి ఉంటుంది. అందులోనూ మళ్ళీ ఏంటంటే కనుక 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటే కనుక వాళ్ళైతే వేయాల్సిన అవసరం లేదు. అలాగే 80 ఏళ్ళు పైబడిన వారికి కూడా ఈ కేవైసీ అయితే కనుక అవసరం లేదన్నమాట. అంటే మిగిలిన వాళ్ళకైతే కనుక ఈ కేవైసీకి సంబంధించి వేలిముద్ర అనేది అయితే వేయాల్సి ఉంటుంది. మీ రేషన్ డీలర్ వద్ద కానీ లేదంటే ఎండియు వాహనం వద్ద ఈ పోస్ యంత్రంలో వేలిముద్రలు అయితే వేయాల్సి ఉంటుంది. అందులోనూ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే కనుక వేలిముద్రలు తీసుకుంటారు. అక్కడ మీకు వెరిఫైడ్ అని వచ్చిందంటే కనుక మీరు కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. లేదంటే కనుక సక్సెస్ అని కానీ ఎస్ కానీ అయితే కనుక చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకు ఈకేవైసీ సంబంధించి. సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్లకు మే నెలలో రేషన్ అనేది కనుక ఇవ్వకపోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ మనకు ఈకేవైసీకి సంబంధించి కూడా గడువు అనేది పెంపు చేయకపోవచ్చు. ఎందుకంటే ఈరోజే లాస్ట్ డేట్ ఏప్రిల్ 30 అనేది లాస్ట్ డేట్గా చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించి అనమాట మనకు మే నెలలో ఏటీఎం కార్డు అలాంటివి ఈ యొక్క రేషన్ కార్డులను అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్పారు. అంటే ఏటీఎం కార్డు సైజులో మనకు రేషన్ కార్డులు అనేది అయితే కనుక రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మే నెలలో అయితే అందిస్తామని అయితే చెప్పారనమాట. కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డులలో ఎవరైనా మెంబర్ని మీరు యాడ్ చేసుకోవాలన్నా అలాగే డిలీట్ చేసుకోవాలన్నా స్ప్లిట్ చేయాలన్నా సో ఈ ఆప్షన్లన్నీ కూడా అయితే కనుక మనకు మే నెలలో ప్రభుత్వం అయితే కనుక కల్పించబోతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. సో దీనికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ ప్రభుత్వం అయితే కనుక విడుదల అయితే చేయవలసిందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే మనకు రేషన్ సరుకులు యథావిధిగా ఏంటంటే ఒక పర్సన్ ఉచితంగా 5 కేజీలు బియ్యం అనేది అయితే ఇస్తారు. అలాగే మనకు కందిపప్పు చక్కెర వీటిని అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక అలాగే జొన్నలు రాగులు కూడా అయితే ఇస్తారనమాట. రాగులు అనేది జూన్ నెల నుంచి అయితే కనుక అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తారు అని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. సో ప్రస్తుతం ఇవైతే కనుక రేషన్లు అయితే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని అయితే ఇవ్వలేదన్నమాట. సో మీకు ఏమేమి ఇస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇది మనకి ఈ రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.